గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తోటి మనిషి ఆపదలో ఉన్నాడంటే సాయం చేసేందుకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చేయందించేందుకు ముందుకొస్తారు. అయితే అలాంటి సాయమే చేయబోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని వట్పల్లి మండలం కేరూర్ గ్రామానికి చెందిన బర్గు కిరణ్ తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. లోతును అంచనా వేయడంలో విఫలమైన కిరణ్ ఈత రాకున్నా ముందుకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన మిత్రులు లబోదిబోమంటూ కుటుంబ సభ్యులకు కబురు చేశారు. స్థానికులు, కుటుంబ సభ్యులందరూ వచ్చి వెతికినా కిరణ్ ఆచూకీ కనిపించలేదు. రాత్రవ్వడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు. అయితే కిరణ్ కు పెళ్లై 10 నెలలే కావడంతో అతని భార్య గుండెలవిసేలా ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తన భర్త నీళ్లలో నిద్రపోతున్నాడని, త్వరగా బయటకు తీయండని కనబడిన ప్రతి ఒక్కరిని వేడుకున్న తీరు అందరినీ కలిచివేసింది. దీంతో చలించిపోయిన అదే గ్రామానికి చెందిన చిన్నెల్లి కిష్టయ్య తెల్లవారుతుండగానే చెరువులోకి దిగి కిరణ్ కోసం తీవ్రంగా గాలించాడు. గంటల కొద్దీ నీళ్లలోనే ఉండి అలసిపోయాడు. స్థానికులు బయటకు రమ్మని పిలిచినా కిరణ్ ను తీసుకునే బయటకు వస్తానని చెప్పాడు. కానీ కిరణ్ ను వెతికే క్రమంలో తాను కూడా నీళ్లలో మునిగిపోయాడు. కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కష్టం మీద కృష్ణయ్యను గ్రామస్తులు బయటకు తీసినా ప్రాణాలతో లేడు. ఈలోగానే పోలీసులకు ఫిర్యాదు అందింది. గజ ఈతగాళ్లను తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రానికి కిరణ్ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. కిష్టయ్యకు భార్య గంగమ్మ, కూతురు ఉన్నారు. 2 రోజుల్లోనే గ్రామస్తులిద్దరిని బలిగొన్న చెరువు ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. కిరణ్ ను తీసుకునే వస్తానని కిరణ్ వెంటే వెళ్లిపోయావా కిష్టయ్య అంటూ గ్రామస్తులు రోజించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.